గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిర్మల్ జిల్లాలో పెంబి మండలంలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి. 6 గ్రామ పంచాయతీలు కూడా ఆదివాసీ గూడాలకు సంబంధించిన గ్రామ పంచాయతీలు. ఇవి పసుపుల గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్గా సహదేవ్, ఇటు కోసగుట్ట గ్రామ సర్పంచ్గా ఇటు నాగుబాయి, జంగగూడ సర్పంచ్గా సిడం శశికళ, కోరెగుట్ట సర్పంచ్గా కోరెకంటి సర్పంచ్గా రూపాబాయి, ఇటు కిష్టనాయక్ తండ సర్పంచ్గా చంద్రబాను, ఇట్లా ఇంకో 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయని మనకు తెలిసింది. అయితే ఇప్పటికే పోటాపోటీగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్న పరిస్థితి. రేపు చివరి తేదీ కావడంతో కొంత సీరియస్గా దీనిపై పరిగణిస్తున్న పరిస్థితి. పోటాపోటీగా రేపు ఇంకా నామినేషన్లో పెరిగే అవకాశం ఉంది. అయితే ఇటు నిర్మల్ జిల్లా మామడ మండల్ మొదటి విడతలో చూసినట్టు కనుకైతే మామడ మండల్లో కూడా 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి. అంటే ఒకే ఒక ఏకగ్రీవం మీన్స్ ఒకే ఒక నామినేషన్ దాఖలవుతాయి. ఇది గ్రామ పంచాయతీ పరిధిలో కూర్చొని మాట్లాడుకొని అనంతరం నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇతనే సర్పంచ్ అని గ్రామస్తులు అందరూ అక్కడికి వెళ్ళి చెప్పిన పరిస్థితి. ఇంతకుముందు నేను ఏదైతే ఆదివాసీ గ్రామాల్లో గ్రామ పంచాయతీలో ఉన్న అంశం మాట్లాడుకున్న అనంతరం వీరే సర్పంచ్ అని చెప్పినా ఇంకా అఫీషియల్గా అధికారులు ప్రకటించవలసి ఉంటాయి. అయితే ఇటు మామడ మండలికి చూసినట్టు కనుకైతే వస్తాపూర్కు సంబంధించిన గ్రామ పంచాయతీ ఆడే భీముగా ఇటు నిర్ణయించారు. ఇటు రాయదరి గ్రామ పంచాయతీకి సంబంధించి బండి తిరుపతిలో ఇప్పటికే ఏకగ్రీవం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపుగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్న పరిస్థితి. రేపైతే ఇంకా కొంత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే 4 జిల్లాల్లో గిరిజన గ్రామాల్లో ప్రధానంగా కొమరంభీం ఆసిఫాలో కూడా చాలా మేరకు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు మంచిర్యాలలో కూడా కొన్ని గ్రామ పంచాయతీలు అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. అటు ప్రభుత్వాల నుంచి కొంత క్లారిటీ రావాలి. దీంతోపాటు పాలకుల తరపున కూడా ఈ అంశంలో కొంత ముందుకు పోతే అధికారులకు కూడా కొంత సవ్యంగా ఉంటుంది. అయితే ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కొంత నూతన సర్పంచులు అభివృద్ధి చేసే విధంగా గ్రామాలకు కొంత ప్రభుత్వం ఫండ్ కేటాయిస్తామని ఇప్పటికే కొంత ప్రభుత్వం చెప్పినప్పటికీ దీంట్లో ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉందని గ్రామాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా ప్రభుత్వాలు చెప్పాయి కానీ ఏమీ ఇవ్వలేదు. మరి ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా ఏంటి అనే కోణంలో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది. ప్రచారం ఈ అంశంపై ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా గిరిజన గ్రామాల్లో కొన్ని ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్టు గ్రామ పంచాయతీలో మాట్లాడుకున్న అంశాలు, తర్వాత మీడియాతో కొంతమంది మాట్లాడిన అంశాలు మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఓవరాల్ అంశం చూసినట్టుకైతే ఇప్పటికే స్థానిక మొదటి విడత ఎన్నికలపై అధికారులు చాలా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి. ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓటు స్టూడియో. ఇప్పుడు మాది పెంబి మండల్, మా ఊరు గ్రామం కోసగుట్ట. మేము మా గ్రామంలో ఎస్టీ కులం పీవీటీజీకి సంబంధించిన జాతి మాది. మేము ఈ సర్పంచ్ అంటే ఇంతకుముందు మాకు సర్పంచ్ ఏంటిదో వార్డు మెంబర్ చేయాలంటే ఏంటిదో మాకు తెలియదు. కానీ కొత్తగా జీపీలు అయిన అప్పటి నుంచి ఏ గ్రామంకు ఆ గ్రామంకు సర్పంచ్ ఉండాలా, అభివృద్ధి చెందాలనే పథకంతో ఇంతకుముందు ముఖ్యమంత్రి ఏదైతే చేసిండో అదేవిధంగా ఇప్పుడు జీపీలు అయిన తర్వాత జీపీ అనేది ఒక సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ ఏం చేయాలా, వార్డు మెంబర్ ఏం చేయాలనేది ఇప్పుడు తెలిసిపోయింది. కాబట్టి ఆ విషయము మేము కనుగొని ఇప్పుడు మా గ్రామంలో కోసగుట్టలో జీపీ భారంగా మా అందరూ ఏకగ్రీవంగా కూర్చుని సర్పంచ్ నోటిఫికేషన్ పడ్డదంటేనే ఏకగ్రీవంగా చేసి ఒక్కొన్ని నిలబెడదామని ముందుతో నిర్ణయించుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక్కొన్నే నిలబెట్టి నామినేషన్ పెట్టి సర్పంచ్ చేసి సర్పంచ్ స్థాయిలో ఏమైనా వస్తే అభివృద్ధి విషయంలో మన అభివృద్ధి కర్మాలు చెందుతాయని నిర్ణయించుకొని మేము అందరూ ఏకగ్రీవం చేసి మాకు సర్పంచ్ స్థాయిలో నిలబెట్టింది. పేరు నాగుబాయి, టేకం నాగుబాయి. మాది విలేజ్ కొసగుట్ట, పెంబి మండలం, నిర్మల్ జిల్లా. 2 గూడెళ్ళు కలిసి నన్ను సర్పంచ్ నిలబెట్టుకున్నారు. ఏమైనా తర్వాత పనులు వస్తే చేస్తానని నేను అనుకున్నాను. వాళ్ళు పనులు వస్తే చేయాలా అని నిలబెట్టుకున్నారు. మేము కొలంస్ వాళ్ళము.
చేస్తా 5 సంవత్సరాలు చేసి తీరుతా అని నేను ఒప్పుకున్నాను. ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.